ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. భారత్లో జరిగిన ఈ సంఘటన ఈ వీడియోలో మనం గమనిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలాగా చేసింది. ఆ ఘటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్లేన్ క్రాష్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అనే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనేది ఒక పెద్ద విమానం. అది అహ్మదాబాద్ భారత్ నుండి లండన్ యూకేకు వెళ్తుంది. కరెక్ట్గా 12వ తారీఖు మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇది బయలుదేరి. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 2 పైలట్లతో కలిపి. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ వారు, ఒక కెనేడియన్ వ్యక్తి ఉన్నారు. విమానం బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఒక పెద్ద సమస్య ఎదురైందని పైలట్ మేడే అనే సిగ్నల్ ఇచ్చారని, అంటే అత్యవసరమైన పరిస్థితి ఉందని దాని అర్థం అనమాట. ఆ వెంటనే ఆ విమానం అహ్మదాబాద్ సమీపంలో మేఘని ప్రాంతంలో కూలిపోయింది. అక్కడున్న బీజే మెడికల్ కాలేజ్లోని హాస్టల్లోకి వెళ్లి ఈ విమానం ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. విమానం లండన్ వెళ్ళాలి కాబట్టి దానిలో చాలా ఇంధనం ఉండడంతో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారు అందరూ కూడా 241 మంది కూడా చనిపోయారు. ఒకే ఒక ప్రయాణికుడు, అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్, ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఎవరైతే హాస్టల్లో భోజనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాబోయే డాక్టర్స్ అన్నమాట. వాళ్ళలో సుమారు 24 మంది పైన చనిపోయి ఉండవచ్చు అని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని కూడా చెప్తున్నాయి. సో దీనికి కారణాలు ఏంటి ఇంకా తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే మాత్రం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇంకా NDRF బృందాలు 6 బృందాలు సంఘటన స్థలానికి వచ్చాయి. వారు మంటలను ఆర్పడం, బ్రతికిన వారిని వెతకడం మొదలు పెట్టారు. కానీ మంటలు చాలా పెద్దగా ఉండడం వల్ల సహాయ చర్యలు కొంచెం కష్టంగా మారాయి. ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే అది క్రాష్ అయిన వెంటనే పెద్దగా పొగ వచ్చింది, పెద్ద శబ్దం కూడా వచ్చింది అని చెప్తున్నారు. నిపుణులు ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB దర్యాప్తులోకి దిగింది. వారు బ్లాక్ బాక్స్ ని కనుగొన్నారు. ఇది పైలట్ మాటలు తర్వాత విమాన డేటాను రికార్డ్ చేస్తుంది అన్నమాట. అలాంటివి 2 ఉంటాయి. దానిలో ఒకటి దొరికింది, ఇంకొకటి దొరకలేదు. అంత మాత్రమే కాదు, వీళ్ళు అమెరికా, UK యొక్క నిపుణుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే విమానం అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ కాబట్టి అమెరికాకు సంబంధించిన నిపుణులు కూడా దీనిలో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. అది టెక్నికల్ సమస్య, పైలట్లు తప్ప, లేదా పక్షులు ఢీకొనడమా, లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సరైన రెస్పాండ్ అవ్వలేదా, లేదా అక్కడ తప్పిదమేమైనా జరిగిందా అనే విషయాలపై దర్యాప్తు జరుగుతుంది. దీనికి మాత్రం కొన్ని నెలల సమయం పట్టవచ్చు అంటున్నారు. అయితే ఎయిర్ ఇండియా ఈ సంఘటనపై చాలా బాధను వ్యక్తం చేసింది. వారి చైర్మన్ అయిన చంద్రశేఖరన్ మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబాలకు పూర్తి సహాయాన్ని అందిస్తామని చెప్పారు. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్ నగరాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల కోసం రిలీఫ్ ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేసి టికెట్లు మార్పుల విషయంలోనూ ఎలాంటి రద్దు అవ్వకుండా, ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ఇంకా విమానం తయారు చేసిన బోయింగ్ కంపెనీ కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బోయింగ్ CEO కెల్లీ ఓట్బర్గర్ మాట్లాడుతూ తన దర్యాప్తులో భారత అధికారులు పూర్తిగా సహాయం చేస్తారని చెప్పారు. అంత మాత్రమే కాదు, బోయింగ్ 787 విమానం ఇలా కూలిపోవడం ఇది మొట్టమొదటిసారి. అందుకే ఇది విమానయాన రంగంలో అందరూ అవాక్కయ్యేలాగా చేసింది. భారత ప్రభుత్వం కూడా తమ సహాయాన్ని చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 13 అంటే ఈ రోజు ఉదయం ఆ సంఘటన స్థలానికి వచ్చి అక్కడ సివిల్ ఆసుపత్రిలో బ్రతికున్న బాధితుని పలకరించారు. ఆయన ఈ ఘటనను చూసి తన గుండె కలిసివేసిందని, ఎంతో విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. ఈ ప్రమాదంపై విచారణ చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి. UK ప్రభుత్వం 53 మంది బ్రిటిష్ ప్రయాణికుల విషయంలో చర్యలు తీసుకుంటుంది. బ్రిటన్ ప్రధాని సానుభూతి వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు. అమెరికా నుండి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా దర్యాప్తుకు వస్తున్నారు. పోర్చుగల్, కెనడా ప్రభుత్వాలు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. ఈ ప్రమాదం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేసింది. బోయింగ్ స్టాక్స్ 8% కు పడిపోయాయి. అండ్ అందరూ కూడా ఎయిర్ ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. సో ప్రమాదానికి కారణాలు మనకి ఇంకా తెలియవలసి ఉంది. సో మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరిన్ని వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ KLBY డెస్టినీ కమ్యూనికేషన్స్.